ఆరుగురు పిలుస్తున్నారు, బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చేస్తాను అని ఇంట్లో చెప్పి వెళ్ళినటువంటి శాంతి కుమారి అనే యువతి కొన్ని గంటల్లోనే విగత జీవిగా మారిపోయింది. ఈ కేసులో అనేక రకాల ట్విస్టులు కూడా కనబడ్డాయి. ఎక్కడైతే వీళ్ళు విశాలాక్షి నగర్లో ఉన్నటువంటి బీ స్క్వేర్ విల్లాలో 2 రూముల్లో ఉన్నటువంటి స్నేహితుల మధ్య ఏం జరిగింది ఏంటి అనేది కూడా నిన్న పోలీసులు మీడియాకు అడ్రస్ చేయడం జరిగింది. శాంతి కుమారి కేసులో 6 స్నేహితులను రిమాండ్కు పంపించాం. ఇందులో 5 అబ్బాయిలు ఉంటే ఒక అమ్మాయి కూడా ఉంది. అయితే ఈ 6 ఏదో చిల్లరగా తిరిగే వాళ్ళు కాదు, మంచి చదువులు చదివిన వాళ్ళే. కానీ ఇప్పుడు ఆ కుటుంబాలు ఏమైపోతాయి? ఇట్లాంటి పిల్లల్ని కన్నందుకు వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఒక్కసారి వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా చూస్తే కనుక ఈ కేసులో 6 పోలీసులు రిమాండ్కు తరలించినట్టు కూడా నిన్న ఏసీపీ గారు చెప్పడం జరిగింది. ఈ రిమాండ్కు వెళ్ళిన వాళ్ళలో అమ్మాయి ఎవరైతే ఉన్నారో సంజన బీటెక్ చేసింది, సాయి కిరణ్ కూడా బీటెక్ చేశాడు, వెంకట్ సాయి యశ్వంత్ బీటెక్, సాయి కుమార్ బీబీఏ, పుచ్చా సాయి కిరణ్ అనే అబ్బాయి ఇంటర్ పూర్తి చేసి బైక్ మెకానిక్గా చేస్తున్నాడు, మణి అనే అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు, శాంతి కుమారి ఎవరైతే చనిపోయినటువంటి అమ్మాయి డిప్లొమా కంప్లీట్ చేసింది. ఇది వీళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. మీ అందరికీ తెలుసు, విశాఖలో గత కొద్ది రోజుల క్రితం తీవ్ర సంచలనంగా మారినటువంటి మౌనిక హత్య కేసు విషయంలో కూడా శ్రీమతి గంటి ఉషా గారు చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు శాంతి కుమారి కేసులో కూడా అసలు ఇంతమంది స్నేహితుల ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఆ టైంలో రాత్రప్పుడు బర్త్డే పార్టీకి ఒక అమ్మాయి ఇంటి నుంచి బయటకు వెళ్ళడం ఏంటి, ఇట్లా చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి లక్ష్మి అంటూ ఆమె చెప్తున్నారు. సో మాట్లాడదాం మేడంతో కూడా. చూసారా మేడం మొత్తం స్టార్టింగ్ నుంచి కేసు? చూశానమ్మా. ఏం చెప్తారు ఇందులో? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు రాత్రిపూట బర్త్డే పార్టీకి వెళ్తానంటే పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు? కనీసం ఇప్పుడు ఏంటంటే మరొక కమ్యూనికేషన్ అయినా వీళ్ళకి ఉండాలి కదా. ఒకవేళ ఇన్ కేసు వీళ్ళ పిల్ల తాలూకు ఫోను స్విచ్ ఆఫ్ అయినా, ఛార్జింగ్ అయిపోయినా ఇంకొకళ్ళది ఇవ్వాలి. సరే ఎక్కడమ్మా మీరు ఉండేది అనాలి. సరే అదే ఎక్కడ ఈ పార్టీ జరుగుతోంది, అక్కడ ఎవరెవరు ఉంటున్నారు అని చెప్పాలి. కనీసం ఇంట్లో నుంచి ఇంకా ఎవరైనా సరే దిగపెట్టేవాళ్ళు, సరే ఇంట్లో ఇంకెవరో దిక్కులేదండి దిగపెట్టడానికి అన్నారనుకోండి, ఎన్ని గంటలకి రిటర్న్ వస్తామన్న సంగతి అడగాలి. ఆ సంగతి అడిగారా లేదా అన్నది ఒక డౌట్. అయితే ఇప్పుడు అమ్మాయి రాత్రి 11:30కి, అంటే ఇప్పుడు దాదాపుగా ఈ అబ్బాయిలందరూ చెక్ ఇన్ అయిన 2 గంటలకి ఈ అమ్మాయి వచ్చిందని ఆ హోటల్ అతనే చెప్తున్నాడు. అంటే అప్పుడు పార్టీకి వచ్చింది అని అంటే ఏమనుకోవాలి అసలు అమ్మాయిని? అది బర్త్డే పార్టీవే కావచ్చు, అందరూ చదువుకున్న వాళ్ళే కావచ్చు. కానీ ఈ చదువుకున్న వాళ్ళందరి దగ్గర ఒక క్వశ్చన్ ఏంటంటే, రూములు బుక్ చేసుకునే డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి? అంతేకాకుండా పార్టీలు చేసుకునే డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి? కేసులతో ఉన్నాయి, బీర్ సీసాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? వీటికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? సరే బర్త్డే పార్టీ నువ్వు అన్న తర్వాత ఇంటికి ఎన్ని గంటలకు వస్తానన్నది చెప్పకుండా 11:30కి వెళ్ళి నువ్వు చెక్ ఇన్ అవ్వడం ఏంటి? ఇంకో రూమ్ తీసుకుని తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు ఎవరైనా పార్టీకి వెళ్ళారనుకోండి, 2 గంటలు 3 గంటలు తర్వాత ఇంటికి వచ్చేస్తారు. సో తెల్లవారులు ఈ అమ్మాయి రాకపోతే ఇంటి నుంచి ఎవరు ఫోన్ చేయలేదా? అట్లీస్ట్ 12-1 గంట అయిన తర్వాత అమ్మాయి ఇంటికి రాలేదు, విషయం ఏంటో తెలియటం లేదని పోలీస్ కంప్లైంట్ చేయాలి కదా. కనీసం అమ్మాయి ఎక్కడుంది, మిగిలిన ఫ్రెండ్స్ అయినా కనీసం ఈ అమ్మాయి ఎటువైపు వెళ్ళింది అని తెలియాలి కదా. ఇంకా రాలేదేంటి, ఎవరెవరు ఉన్నారు? అంతేకాకుండా ఈ ఫోన్ లాస్ట్గా ఎక్కడ లొకేట్ అవుతోంది అన్న సంగతి కూడా ఇప్పుడు మినిమం చాలామంది బోల్డ్ అంత టెక్నాలజీని వాడుకుంటున్నప్పుడు దీన్ని ఎందుకు వాడుకోలేదు అన్న సంగతి ఫస్ట్ థింగ్. రెండోది, అమ్మాయిని ప్రొవోక్ చేసినట్టుగా ఉంది, అమ్మాయిని ఆత్మహత్య చేసుకోవడానికి అని అంటున్నారు. కానీ నాకు కొన్ని ఉన్న డౌట్స్ ఉన్నాయి, నేను చెప్తాను. ఇప్పుడు ఆ అమ్మాయిని కొట్టారు, అమ్మాయి ఫిట్స్ వచ్చింది, ఫిట్స్ వస్తే ఫిట్స్ నుంచి అమ్మాయిని తీశారు, మళ్ళీ తెలివి తెప్పించారు అన్నారు. ఒకసారి ఫిట్స్ వచ్చి లేచిన వెంటనే వాళ్ళలో ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్గా ఉంటాయి. అంత బలం ఉండదు సూసైడ్ చేసుకుని, అంటే అది కూడా హ్యాంగింగ్ చేసుకుని. ఇప్పుడు ఏదైనా పక్కన ఏదో ఒక బాటిల్ లాంటిది ఏదో ఉంటే నరం తీసుకోవడానికి వచ్చింది అనేది ఫ్రెండ్స్ క్రియేట్ చేసిన డ్రామా మేడం. యాక్చువల్లీ ఫిట్స్ అనేది రాలేదు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ 6 రిమాండ్కు పంపించినటువంటి పరిస్థితి ఉంది కదా, అందులో సంజన అమ్మాయి ఇంకొక అబ్బాయి, వీరిద్దరి మధ్య లవ్ నడుస్తోంది. వారిద్దరి మధ్య కొన్ని విభేదాలకు కారణం చనిపోయినటువంటి శాంతి కుమారి. ఆ పరిస్థితిలో ఈ పార్టీ అనేది కూడా బర్త్డే పార్టీ కాదు, ఎందుకంటే హోటల్ అయినా చెప్తున్నారు మేనేజర్, ఇక్కడ మాకు ఏ బర్త్డే పార్టీ అని కానీ కేక్ కానీ ఎలాంటివి లేవు, కేవలం వాళ్ళు ఏంటంటే మ్యాచ్ చూసి కాస్త రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతామన్నారు, మేము రూమ్ ప్రొవైడ్ చేసి
చేసాం. ఈ అమ్మాయి కూడా వచ్చి మా ఫ్రెండ్సే, నేను వాళ్ళతో ఉంటాను అంది. అలాంటివి ఇక్కడ కుదరవు అన్నాము. సో వెంటనే ఆ అమ్మాయి కూడా తన ప్రూఫ్స్ ప్రొవైడ్ చేసి, ఐడి ప్రొవైడ్ చేసి ఇంకొక రూమ్ ఇమ్మంది. అలా ఇచ్చాము. ఇక్కడ 3+1 ఈ అమ్మాయి, 4 మాత్రమే వచ్చినట్టు మాకు తెలుసు. మిగతా వాళ్ళు కింద వే ఏదైతే ఉందో, ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ కూడా మనం తప్పు పట్టాల్సిందే. ఎందుకంటే ఫ్రంట్ వేలో వస్తేనే వచ్చిన వాళ్ళని క్యాలిక్యులేట్ చేస్తారా, వాళ్ళకి మాత్రమే వాళ్ళ నిఘా ఉంటుందా, కింద నుంచి పైనుంచి ఇంకా ఎవరు ఎలా వెళ్ళిపోయినా పర్వాలేదా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది మేడం. ఉదయం ఒక కానిస్టేబుల్ వచ్చి హోటల్కు వచ్చి ఇలా జరిగింది, ఇంతమంది ఏ రూముల్లో ఉన్నారు అని అడిగితే కానీ ఈ 4-7 అయ్యారన్న విషయం తెలియదంట. ఇది కూడా ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి వచ్చింది రాత్రిపూట 11ంటికి వచ్చింది, చెక్ ఇన్ అవుతానంది. అమ్మాయి ఆధార్ కార్డు ఒకటి సరిపోతుందా, వేరే బోర్డ్స్ అడగక్కర్లేదా? నీ పేరెంట్స్ నుంచి అంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు వాళ్ళకి బిజినెస్సే కావచ్చు, ఆ అమ్మాయి వస్తే మాకు ప్రూఫ్స్ ఇచ్చారు కాబట్టి మేము రూమ్ ఇచ్చేసామండి అని అంటారు, దట్స్ దేర్ బిజినెస్, ఓకే. కానీ మోరల్గా వాళ్ళకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సో ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది అమ్మ, నీ పేరెంట్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇయ్యి, ఒకసారి కాల్ చేసి మీ అమ్మాయి ఫలానా చోటకు వచ్చింది, రూమ్ బుక్ చేసింది, మీకు తెలుసా అన్న ఒక్క ముక్క అడగడం వలన ఇలాంటి అనర్థాలను ఎన్నింటినో మనం ఆపగలం కదా. అందులోనూ ఈ తెలిసిన వాళ్ళతోనే ఉండడానికి ముందు అడిగినటువంటి అమ్మాయి అవ్వదని పక్క రూమ్ తీసుకున్నప్పుడు కూడా అక్కడ చాలా డౌట్స్ రేజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో అంటే ఇంతకీ ఇప్పుడు వీళ్ళు చదువుకుంటున్న చదువులు ఏమిటి, వీళ్ళు బీటెక్లు చదువుతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది ఓకే, కానీ బతికుండగా ఈ పిల్లలు చనిపోయిన వాళ్ళతోనే సమానం కాదు. వీళ్ళ కెరీర్ చనిపోయిందా, వీళ్ళ తల్లిదండ్రుల పరువు చచ్చిపోయిందా? సో వీళ్ళని చూసినప్పుడల్లా సమాజం ఏముంటుంది? వీళ్ళు అంటే టాక్సిక్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారో తెలియనంతగా చేస్తున్నారనంటే టోటల్లీ ఎస్కేపిజం ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్ అమ్మ. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము కాసేపు చిల్ అవుతామంటే ఏమంత కష్టపడిపోయి చచ్చారని. తల్లి తండ్రి కష్టపడి డబ్బులు ఇస్తున్నారు, పాకెట్ మనీ ఇస్తున్నారు, తిండి పెడుతున్నారు కదా, ఇంకా రిలాక్స్ అవ్వడానికి ఏంటంటే ఏంటి పోనీ ర్యాంకులు ఓడపొట్టు చేసే, స్టేట్ ర్యాంకులు వచ్చేసినంత ఓడపొట్టు చేసి వాళ్ళు కష్టపడిపోయారు. నిజంగా అలా కష్టపడమంటే ఎవడు కూడా ఇలా కూల్ అవుతాను అన్నాడు కదా. అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు రిస్క్లో పెట్టుకుంటున్నారు, పక్క వాళ్ళ లైఫ్ని రిస్క్లో పడేస్తున్నారు. సో ఇలాంటి పార్టీలని పక్కని ఇన్ని జరుగుతున్నాయి ఇంత దగ్గరలోనే అన్నప్పుడు పేరెంట్స్ ఎలా ఊరుకుంటున్నారు, ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? అంటే మాకు చెప్పట్లేదండి వాళ్ళు పిల్లలు, ఇది కూడా ఒక రకమైన ఎస్కేపిజమే. పిల్లలకి వెహికల్స్ ఇస్తున్నారు, ఫీజులు కడుతున్నారు, పాకెట్ మనీలు పుష్కలంగా ఇస్తున్నారు, మరి వాడు దేనికి బాధపడతాడు, దేనికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? జేబులో ఉన్న మనీకి ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? అండ్ ఇప్పుడు ఈ మధ్యన ఆడపిల్లలు ఏంటంటే వాళ్ళకి కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళ యాక్సెసరీస్, వాళ్ళకి కావాల్సిన కోరికలు కాస్త మీట్ అవ్వడం కోసం ఇలాంటి ఫ్రెండ్స్ పార్టీలు అంటుంటున్నారు. కానీ దాని వెనకాతల ఫన్ ఎంత ఉన్నదన్నది పక్కన పెడితే డేంజర్ మాత్రం 100% ఉందని దగ్గర ఈవెంట్స్ ప్రూవ్ చేస్తున్నాయి. అయినా కూడా భయం లేక కాదు, అవగాహన లేదు. అక్కడెక్కడో జరిగిందిలే, అలా ఉండదు, వీళ్ళందరూ మనవాళ్లే కదా. కానీ ఆల్కహాల్ తలకెక్కిన తర్వాత చిన్న మెదడు అన్నది వేరే విధంగా పనిచేస్తుంది. అట్లాంటప్పుడు నేనేదో ఒక ఫోర్స్గా మామూలుగానే చేత్తో తట్టాను అనుకుంటా, కానీ నా ఫోర్స్ వేరుగా ఉండొచ్చు, అది అవతల వాళ్ళని హామ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాగా ఒక మాట అనుకుని ఇక్కడ ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు? అందరూ కోతులే అంతే కదా. ఇప్పుడు మనకి కిష్కిందకాండ అన్నట్టుగా అందరూ అట్లాంటి చంచలమైనటువంటి మనసు ఉన్న వాళ్ళే, వీళ్ళని కంట్రోల్ చేసేవాడు ఎవడూ లేడు. పాపం ఈ రిమాండ్కి వెళ్ళిన 6గురిలో ఒక అబ్బాయికి అసలు వీళ్ళెవరితో సంబంధం లేదంట, ఇంకొక అబ్బాయిని డ్రాప్ చేయడానికి వచ్చి ఆ అబ్బాయి కూడా ఇరుక్కున్నాడు, చూసారుగా. కూడా రిమాండ్కి. సో ఇక మీదైనా సరే నేను అంటే పోలీస్ వాళ్ళకైనా చెప్తున్నాను, వాళ్ళే ఒక ఏంటిది ముందు స్టెప్గా తీసుకుని ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి హోటల్స్ కావచ్చు, లాడ్జెస్ కావచ్చు, ఫలానా టైంలో కనుక ఒక అమ్మాయి వచ్చింది అంటే ఆఫ్టర్ 7, సో దే షుడ్ చెక్ ఫస్ట్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి కనుక్కొని కన్సర్న్ తీసుకుని ఇలా వచ్చింది మీకు తెలుసా, ఎందుకంటే ఇప్పుడు హోటల్ పేరు కూడా ఇది పడిపోయింది కదా, ఇప్పుడు ప్రమాదంలో పడింది కదా. సో ఇన్ని అనర్థాలు ఉంటాయి ఒక చిన్న నిర్లక్ష్యపు పని వల్ల. మేడం మీరు ఇప్పుడు చెప్పినట్టు జనరల్గా ఎవరైనా కొట్లాట కానీ గొడవ కానీ కాన్షియస్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఆల్కహాలిక్లో అదే అందులో ఉంటే కనుక వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి అయింది, వీళ్ళు 7గురు, వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంది. మొత్తం 2 రూముల్లో కూడా బీర్ బాటిల్లో సిగరెట్ ప్యాకెట్లే. ఈ ఘర్షణ కొంచెం పెద్ద
పెద్దదైతే కనుక ఇంకాస్త ఎక్కువగానే ప్రాణ నష్టం జరగడానికి కూడా ఉందిగా ఇప్పుడు ఒక్కళ్ళనే చూసాము, ఇంకాస్త అంటే మరో 2 అంటే అలాంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఏదవని ఒకటి చనిపోయిన వాళ్ళకి వాళ్ళ అమ్మాయిని ఎవరు తీసుకురాలేరు, న్యాయం కావాలనుకుంటున్నారు. ఇలాంటి అనర్థం జరిగిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకునే ముందు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అని అన్నది ఒక నిఘా వేసి తల్లిదండ్రులే ఉంచాలి. ఇప్పుడు కాలేజీలు పంపిస్తున్నాం, కాలేజీకి బాధ్యత లేదా? అరే ఫస్ట్ యు ఆర్ ద పర్సన్ టు బ్రింగ్ దట్ ఫెలోస్ ఇన్ ద వరల్డ్. నువ్వు చూసుకోవాలి. తల్లి తండ్రికి అవతల వాళ్ళు ఎంతమంది చూసినా ఓనర్స్దే కదమ్మా బాధ్యత. సో ప్రతి వాళ్ళు కూడా నాది కాదు యువతల వాళ్ళ మీద పడేస్తాను అని ఎస్కేపిజం కనుక చేసుకుంటే ఇట్లా నష్టాలైపోయిన తర్వాత ఏడవడం తప్ప మరేం లేదు. శాంతి కుమారి వాళ్ళ చెల్లి నిన్న పాపం గుండెలు బాదుకుని ఏడ్చింది. నాన్న చనిపోయిన తర్వాత అక్కే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంది, అక్క వల్లే మేము కూడా ఇలా బ్రతకగలిగాము అంటే మరి అన్ని బాధ్యతలు చూసిన అమ్మాయికి ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుంటే నా పప్పులో కాలేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని అంటే అంత పిరికిదే కాదు, పిరికిదని అనిపించటం లేదు. కాకపోతే ఆ అమ్మాయి ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. అది చంపేశారు తప్పించి ఆ అమ్మాయి ఫ్యాన్కి ఊరు వేసుకుంది. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ఫ్యాన్ తాలూకు డస్ట్ పడింది అంటారు. ఇప్పుడు మన ఇళ్లలో ఫ్యాన్ అనుకోండి నెలకు ఒకసారి దులిపించుకుంటాం. హోటల్స్ అంటే రెగ్యులర్గా వాటికి క్లీనింగ్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఆ డస్ట్ పడిందని ఎక్కడ చెప్తారు? సో ఇవన్నీ. ఇంకోటి, ఆ అమ్మాయి అసలు చున్నీ వేసుకొచ్చిందా అది ఫస్ట్ మెన్షన్ చేశారా? వచ్చినప్పుడు ఏ టైర్లో ఉందో సీసీ కెమెరాస్లో చూసారా? సో ఇప్పుడు అన్ని దెబ్బలు పోనీ ఒకవేళ దెబ్బలు తింది ముందు ఒళ్ళు నొప్పులు వచ్చాయి. ఒళ్ళు నొప్పులతో ఈ అమ్మాయి కెన్ డూ దట్. అందులో టాక్సిక్ అయి ఉంది కదా, శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తూలిపోతుంది తప్పించి నీకు అవన్నీ వేసుకుని శ్రద్ధగా మూడేసుకుని అక్కడ ఏదో కిందన ఎత్తుంది, తన్నేసింది, పడిపోయింది, ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ తప్ప స్టోరీ బిహైండ్ ఇంకా వాళ్ళని అడగాల్సిన తీరులో అడిగితే పిల్లలు ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. కానీ ఇప్పటి పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, పిల్లల తల్లిదండ్రులకి ఇప్పుడు ఈ కాలేజీ చదువులు చదువుతున్న వాళ్ళందరికీ ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని పిల్లలు ఎక్కడికి వెళతారన్నా ప్రతిదీ అడుగుతావు అని పిల్లలు కొసరుకున్నా సరే యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మీరు ఒక నిఘా పిల్లల మీద ఉంచాలి. అండ్ పాకెట్ మనీ ఎందుకు ఇస్తున్నారు, ఎక్కడ ఖర్చు అవుతోంది, ఇంటికి వచ్చాక పిల్లలు లెక్క చెప్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మీ బాధ్యతే. పిల్లల మీద మీరు ఎంత టైం ఎఫర్ట్ చేస్తే ఏంటి, ఎంత మనీ ఎఫర్ట్ చేస్తే ఏంటి, క్షణాల్లో వెళ్ళిపో అలా ప్రాణాలు. అసలు టైమే ఇన్వెస్ట్ చేసి ఉంటే పిల్లలు ఇలా అవరమ్మా. తల్లిదండ్రులు వాళ్ళ అంటే ఇప్పుడు ఈ ఫినాన్షియల్ కమిట్మెంట్స్ రీచ్ అవ్వడంలో పనుల్లో బిజీగా ఉన్నారు. సో పిల్లల్ని చదివిస్తున్నాం కదా, కాలేజీలకు ఫీజు కట్టాం కదా, తిండి పెడుతున్నాం కదా అని అనుకుంటున్నారు తప్పించి వెనకాతల మోరల్గా వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండాలి, వాళ్ళ మీద నిఘా ఉండాలి అని అన్నది. నిఘా అంటే వేరే ఏదో పిల్లల్ని అనుమానించడం, అనుమానం కాదు, పిల్లల్ని అనుమానించడం లేదు, కానీ వాళ్ళ వయసును మాత్రం అనుమానించాలి. ఆ వయసులో వాళ్ళు తీసుకునే డెసిషన్స్. ఎందుకంటే చూసారు, ఇంటర్మీడియట్ అంటేనే అంటే ఇన్ టర్మ్ ఈడియట్స్ వాళ్ళు. తల్లిదండ్రుల కన్నా పక్క వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కువగా వాళ్ళని ప్రభావితం చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి అని అన్నది మనకు అందరికీ చెప్పినటువంటి నీతి. అంతే. మరొకళ్ళు మౌనికలాగా, మరొకళ్ళు ఇలాగా శాంతికుమారిలాగా అవ్వకుండా ఉండాలన్నది కోరుకుందాం. సో పేరెంట్స్ అందరూ ఇది దృష్టిలో పెట్టుకుంటారని, అట్లాగే పోలీస్ వాళ్ళు కూడా రాత్రి 7 గంటలప్పుడు ఏ అమ్మాయి అయినా సరే ఎక్కడైనా చెకిన్ చేస్తానంది అని అంటే జస్ట్ వాళ్ళ పేరెంట్స్ కన్సర్న్ కూడా ఒకసారి తీసుకుంటే ఇలాంటి అనర్థాలని ఆపే అవకాశం ఉంటుంది. ఉండాలి. వాళ్ళ బిజినెస్ చూసుకోవడం కాదు, మోరల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దేర్ ఉంది. ఇక్కడ అదే అనిపించింది. హోటల్ వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ ఏదో విని వచ్చేయడం కాదు, కింద నుంచి వెళ్ళారు, పైనుంచి దూకొచ్చారు, ఇంతమంది వచ్చారు అంటే వాళ్ళు ఇంకొకరు కావచ్చు, ఇంకొక నేరస్తులు కావచ్చు, వచ్చిన వాళ్ళందరినీ ఏదైనా చేయొచ్చు, మాకు తెలీదు అంటే ఎట్లా? అదే కదా, ఇప్పుడు వాళ్ళకి టోటల్గా రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కింద నుంచి అంటే నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదండి అన్నది ప్రతి వాళ్ళకి కూడా అవతల వాళ్ళని బ్లేమింగ్ అన్నది ఒక అలవాటైపోయింది. అక్కడ కాదు, వన్ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఉన్నాను అని అంటే ఇప్పుడు ఓనర్ కావచ్చు, వాళ్ళందరూ ఎక్కడుంది అది మనకి ఎవరు వస్తారు. ఇప్పుడు రేపు పొద్దున్న ఒక సెలబ్రిటీ లేదా ఇంకెవరైనా దిగారు అనుకుందాం, ఒక ఇంపార్టెంట్ పర్సన్, ఇదేనా సెక్యూరిటీ? సో అలాంటప్పుడు సరి అయిన సెక్యూరిటీ విధానాలు చూపించినప్పుడు వీళ్ళకి లైసెన్సులు ఎందుకు ఇస్తున్నారు? ఒక హోటల్ కాదు, ఒక లాడ్జ్ లాంటిది మెయింటైన్ చేయడానికి మినిమం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ లేనప్పుడు వీళ్ళకి ఎవరు ఇచ్చారు ఈ లైసెన్సులు? సో ఇవన్నీ కూడా మళ్ళీ పునరాలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ
ఏంటిది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాకుండా తల్లిదండ్రులు స్టూడెంట్స్ ఫస్ట్ ఈ జాగ్రత్త తీసుకుంటే. మెయిన్గా ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత అందరూ స్నేహితులు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి పుట్టుకొస్తున్న వాళ్ళే. వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ కూడా తెలియదు. కానీ మీరు అన్నట్టు ఈ ఏజ్లో వాళ్ళని ఎక్కువగా ట్రస్ట్ చేయటం, వాళ్ళు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవటం ఇట్లాంటివి నడుస్తూ ఉన్నాయి. వాళ్ళని ట్రస్ట్ చేయండి, కాదంటం లేదు. కానీ వాళ్ళ ఏజ్ మీద ఎప్పుడు ఒక నిఘా ఉంచండి. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నంతసేపు చెప్తాం, కానీ పిల్లల దగ్గర కన్నా ఎక్కువ బయట ప్రపంచంలో ఉంటున్నారు పిల్లలు. అంటే అంతేగా, తల్లిదండ్రుల దగ్గర కన్నా పిల్లలు బయట వాళ్ళతో ఉంటున్నారు. అప్పుడు వాళ్ళని మనం చూసుకోవాలి అని అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ యాటిట్యూడ్స్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్తో మీకు అంటే కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఫ్రెండ్షిప్ ఉందా. అలా ఉన్నప్పుడు ఇప్పుడు మన ఇంట్లో నేను చెప్పకపోయినా ఆంటీ చెప్పేస్తారు వాళ్ళకి, లేదా అమ్మ చెప్పేస్తుంది వాళ్ళకి. ఇన్న భయం అన్నది పిల్లలకు ఉంచడం వలన ఇలాంటి అనర్థాలు మనం జరగకుండా ఆపగలం. అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఇది శాంతి కుమారి కేసులో కూడా చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే ఇక్కడ ఒక కేసు, ఒకరు బాధితులు, ఒక కుటుంబం నష్టపోయింది, ఒక బిడ్డని అనే కన్నా ఓవరాల్గా చూస్తే కనుక ఈ తరహా కేసులు కూడా సొసైటీ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతిదీ చూస్తుంటే కనుక కామెంట్లు ఒక్కసారి చూస్తే అసలు మీరు పంపించకుండా ఉంటే బాగుండేది కదా. ఈవెన్ హోటల్ మేనేజర్ కూడా అదే అన్నాడు. 11 గంటలప్పుడు అమ్మాయిని ఎందుకు పంపించారండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపించకుండా ఉండుంటే ఆమె ఇక్కడికి వచ్చి ఉండేది కాదు కదా, ఇలా చనిపోయి ఉండేది కాదు కదా అని ఈజీగా. ఇప్పుడు ఉషా గారు చెప్పినట్టే ప్రతి ఒక్కరూ ఆ సమస్య నుంచి వాళ్ళని వాళ్ళు స్కిప్ చేసుకోవడానికి ట్రై చేస్తూ పక్క వాళ్ళపైన నెడుతున్నారు. అల్టిమేట్గా ఎవరు నష్టపోతున్నారు అంటే బాధిత కుటుంబాలే. అల్టిమేట్గా తల్లిదండ్రులే పూర్తిగా నష్టపోతున్నారు. ఇక్కడ శాంతి కుమారి కుటుంబం ఒక్కటే బాధిత కుటుంబం కాదు, తెలుసో ఇక్కడ 6 కుటుంబాలు కూడా బాధిత కుటుంబాలుగానే మారిపోయాయి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు పిల్లల్ని నేరాల వైపు ప్రోత్సహించరు. మీరు నేరాలు చేసిరంటారా, మేము చూసుకుంటాం, కాపాడేస్తామని అనరు. కానీ మేడం చెప్పినట్టు నిఘా అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ఎటువైపు అయినా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. మాకు తెలీదు అంటే కనుక బాధ్యత మాత్రం మీదే అనేదే సొసైటీ ఖచ్చితంగా చెప్పేటటువంటి విషయాలు. ఇప్పుడు ఏ చిన్న నేరమైనా, ఏ చిన్న విషయమైనా ఫోటోలతో సహా వేస్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్రభావం వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే, అక్కున్నా, చెల్లున్నా, తమ్ముడున్నా, అన్నయ్య ఉన్నా, తల్లిదండ్రుల పైన అందరిపైన ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. మళ్ళీ మనం సొసైటీలోకి వెళ్ళగలుగుతామా, తలెత్తుకొని తిరగగలుగుతామా అనే ప్రశ్నలు మనల్ని మనం వేసుకునే కన్నా ముందే జాగ్రత్త పడితే కనుక ఇట్లాంటి జరగకుండా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది.